రేణు రనా రనా Hi everyone, this is Shanti. Welcome back to our channel శాంతి విక్రమ్. ఈరోజు గురువారం. సాయిబాబా కోసమని ప్రసాదం తయారు చేస్తున్న పరవన్నం. ఎలాగో పూజ చేసుకున్నాను కదా అని ఇక్కడ నా దేవుడు మందిరాన్ని చూపిస్తున్నాను. చాలా చిన్న మందిరం అండి. నేను దీన్ని ఆన్లైన్లో కొన్నాను. నేను కొన్నప్పుడు ఆన్లైన్లో కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చిన్నదిగా వచ్చింది. కాస్ట్ అయితే ప్రజెంట్ గుర్తులేదు. నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ దేవుడు పటాలన్నీ అంటే ఇవి 4 ప్లస్ ఇంకొకటి ఆ పటం హాల్లో పెట్టుకున్నా అది, అండ్ అక్కడ గోమాత, ఈ 5 నేను ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాను. పెళ్ళైనప్పుడు మా అత్తగారు వాళ్ళు నాకు కొని ఇచ్చారు. అది ఈ సాయిబాబా వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. లక్కీగా ఈ సాయిబాబా నాకు గురు పౌర్ణమి రోజున మా ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వచ్చేసి నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపించినట్టు మందిరం ఎంత చిన్నదో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. 4 పటాస్ మాత్రమే పడతాయి. 5వ పటం నేను వచ్చేసి హాల్లో పెట్టుకున్నా. అది ఆ పటం వచ్చేసి దేవుడి పటం, లక్ష్మీదేవి పటం. అది వచ్చేసి హాల్లో పెట్టుకున్నా డోర్కి పైన, అక్కడే ఉండాలని అంటారు కదా. ఈ మందిరానికి కింద ఇలా వచ్చింది అదొకటి, అండ్ ఇంకో కింద ఇలా వచ్చింది. అందుట్లో ఏం పెట్టుకుంటానంటే ముడుపులు గట్ట పెట్టుకుంటా. చాలా చిన్నది, అన్నీ పట్టవు. ఇలాగా ఈ మందిరానికి నాకు మధ్యలో ఒక చెక్కలాగా వచ్చిందనమాట. ఆ చెక్క ఉంటే పట్టాలు పట్టడం లేదనేసి దాన్ని తీసేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ పూజకి సంబంధించిన అన్ని సామాను ఉంటాయి. ఆ స్టీల్ బాక్స్ వచ్చి అందులో ప్రసాదం ఉంది. మిగతా ఆయిల్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటా. ఇక్కడ ఉన్న ఈ ప్రమిదలు కార్తీక మాసానికి యూజ్ చేసుకోవడానికి ఈ ప్రమిదలు ఆ డెకోర్ పర్పస్ కోసం కూడా ఒక్కొక్కసారి వాడుతూ ఉంటాను. గుమ్మం ముందు పెడతాను వాటిని ఫ్లవర్స్ వేసి. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రసాదం తింటున్నాను. ఈరోజు నేను పరవన్నం వండాను. మా హస్బెండ్ మా పాప తినేశారు ఆల్రెడీ. గురువారం ఇలా చీర కట్టుకుంటాను. లాస్ట్ 2 వీక్స్ నుంచి కట్టుకుంటున్నాను. నాకు చీర అలవాటు లేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ చీర కట్టుకోవడం అలవాటు చేసుకోవాలని వీక్కి ఒకసారైనా కడుతున్నాను. అది ఎంతోసేపు కాదండి, పూజ చేసేంత వరకు ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరికాయ తీస్తున్నాను. అవి డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ గుత్తొంకాయ కూర కోసమని నైట్ తీసి పెట్టేసుకుంటున్నాను ఇలాగా. నైట్ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బికాజ్ ఈరోజు సాంబారును గుత్తి వంకాయ కర్రీ చేద్దామని.
లేట్ అయిపోద్దేమో అనేసి నైటే క్లీన్ చేసుకున్నా. మామూలుగా కూడా ఎప్పుడు నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నా. మా ఇద్దరికి ఈ కప్పుతో ఒక గ్లాస్ సరిపోద్ది ఎప్పుడూను. నేను పప్పు టమాటా చేసిన ఈ కప్పు మెజర్మెంట్, సాంబార్ చేసిన ఇదే కప్పు మెజర్మెంట్, అందుకని ఆ కప్పుతోనే ఒక కప్పు పోసుకున్నాను. సో ఇక్కడ కందిపప్పు నుంచి వచ్చిన రైస్ తీస్తున్నా ముక్కలకి వేసుకుందామని. అలాగే రైస్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఈ రెండు కలిపి ఈరోజు ముక్కలకి పోస్తాను. ఒక కుక్కర్లోనేమో కందిపప్పు, ఇంకొక కుక్కర్లోనేమో రైస్ పెట్టాను. రెండు ఒకేసారి అయిపోతాయి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఈ బాస్కెట్ నాకు చాలా బాగుందండి. కొన్నప్పుడు అనుకున్నాను ఇలాంటి బాస్కెట్లో ఆనియన్స్ వేసుకుంటే ఉంటాయో ఉండవా అని. నాకైతే 4 వైపులా హోల్స్ రావడం వల్ల నాకు గాలి బాగానే వెళ్తుంది అనిపించింది. దట్టు నేను విండోకి దగ్గరలో పెట్టాను గాలి ఎక్కువ వస్తుందని. ఇక్కడ సాంబార్ చేయడానికి నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ కూరగాయలన్నీ తీసుకుంటున్నాను. సాంబార్లో ఎక్కువ కాయగూరలు ఏమీ వేయనండి. నా దగ్గర ఒక ములక్కాయ, ఒక వంకాయ ఉంది. గుత్తి వంకాయ కాకుండా మామూలు వంకాయ ఉంది. సో అవి మాత్రమే వేస్తున్నాను. ఎప్పుడైనా కర్రీ వండినప్పుడు ఇలా ఒక్కొక్క కాయ ఉంచుకుంటాను, ఇలా ఎప్పుడైనా సాంబార్ చేయడానికి యూజ్ అవుతాయి అనేసి. సాంబార్ నాకు వచ్చి కానీ గుత్తొంకాయ ఫ్రై నాకు రాదండి. నేను నైట్ అంతా యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఆ తర్వాత ఇక్కడ చేస్తున్నా. ఒక పక్కన సాంబార్ మరుగుతుంటే ఇంకొక పక్కన గుత్తొంకాయ కావాల్సిన మసాలా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని మసాలా దినుసులు వేసుకుని నైట్ తీసి పెట్టుకున్నాను కదా, ఎండిపోయిన కొబ్బరికాయ అవి ఒక 2 ముక్కలు వేసుకుంటున్నా. నువ్వులు కూడా తెప్పించుకున్నాను. సో నువ్వులు కూడా 2 చెంచాలు వేసుకుంటున్నా. పల్లీలు కూడా ఒక 2 చెంచాలు వేసుకుంటాను. అవి వేగుతూనే ఉంటున్నాయి. ఓ పక్క నుంచి సాంబార్కి అయిపోవచ్చింది. సాంబార్కి కావాల్సినవన్నీ వేస్తున్నాను. చాలా తక్కువ చింతపండు వాడతామండి. అసలే పులుపు మా హస్బెండ్ ఇష్టపడరు, అందుకని చాలా తక్కువ వేస్తున్నాను నేను ఇక్కడ. సో పప్పులోని అన్ని కూరగాయలు వేసేసి ఉడకబెట్టాను. తర్వాత చింతపండు వేసి ఇక్కడ నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. చాలా తక్కువ సాంబార్ చేయడం, బికాజ్ ఇది ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది. మా హస్బెండ్కి కంటైనర్ కొన్నాను కదా జారు, సో అందుకనేసి ఈరోజు సాంబార్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి గుత్తొంకాయ కావాల్సిన మసాలా చేస్తున్నా. ఈ గుత్తొంకాయ కూర చాలా సింపుల్ అండి. ఓన్లీ మిక్సీ కొట్టుకుంటే వెంటనే అయిపోద్ది. సో ఇక్కడ ధనియాలు, జీలకర్ర వేయించాలని చెప్పారు, కానీ నా దగ్గర ఈ పౌడర్లు ఉండడం వల్ల నేను వీటిని వాడేస్తున్నా. బికాజ్ వీటిని త్వరగా వాడేసి ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈసారి బయట నుంచి కొనుక్కుందామని అనుకోవడంలా నేనే ఓన్గా తయారు చేసుకుందాం అనుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది నాకు, అదే వేసేస్తున్నా. ఆయిల్ కాస్త వద్దనే పడుద్ది అని అన్నారని కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసాను. సో గుత్తొంకాయని ఫ్రై చేస్తున్నా, అంతేగాని పేస్ట్ ఇందులో స్టక్ చేయడం లేదండి. నేను నేర్చుకోవడం ఇలా నేర్చుకున్నా. నాకు కూడా ఈ పద్ధతి బాగుంది అనిపించింది.
ఎంత పేస్ట్ని లోపల పెట్టినా మనం ఏం చేయడానికి బయటకు వచ్చేస్తుంది కదా, అందుకనేసి నేను ఫస్ట్ గుత్తి వంకాయలు వేయించేసి తర్వాత పేస్ట్ మొత్తం వేస్తున్నా. సాంబార్ అయిపోయింది ఇక్కడ. సో పోపు కూడా పెట్టేస్తే ఇంకా సాంబార్ అయిపోయినట్టే. ఇంకొక పక్కన గుత్తి వంకాయ ఫ్రై అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈరోజు నా వంట త్వరగానే అయిపోయింది. మార్నింగ్ లేవడం వల్ల 7:30 అలా అయిపోయింది. మా హస్బెండ్ 9:30కి అలా ఆఫీస్ వెళ్తారు. ఈ స్టీల్ కడాయి వచ్చేసి నేను ఆంధ్రాలో తీసుకున్నా. నేను క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను కదా, అక్కడే తీసుకున్నా. ఇది కూడా ప్రెస్టేజ్ వాళ్ళది అనుకుంటా, గుర్తు లేదు. ఈ కడాయి వచ్చేసి 600 అలా పడింది. మళ్ళీ క్యూట్గా ఉంది కదా. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. సో లాస్ట్ని కొత్తిమీర వేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుందండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ చెప్పారు కర్రీ చాలా బాగుందని. సో నువ్వులు వేయడం వల్ల ఏమో కానీ కమ్మటి టేస్ట్ వచ్చింది. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను కాఫీ పెట్టుకుంటున్నా. ఇవాళ ఆయన మార్నింగ్ కాఫీ వద్దని అన్నారు. సో నాకు ఒక్కదానికే పెట్టుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే అప్లోడ్ చేయాలి, బట్ అప్లోడ్ చేయలేకపోయాను. బికాజ్ వీడియో నాకు అంతగా సాటిస్ఫాక్షన్ లేదు, అందుకని అప్లోడ్ చేయలేదు. చేయనా వద్దా అన్నట్టు చేశాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోవచ్చింది. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది బాగా. పాత డబ్బాలు క్లీన్ చేశానని అన్నాను కదా, సో వాటిని ఇలా చదువుకున్నాను. ఇందులో వచ్చేసి బిర్యానీ ఆకు, కొబ్బరి, ఇందులో ఎండు కొబ్బరి ఉంది. ఇందులోనేమో సమ్ స్నాక్స్ ఏవో ఉన్నాయి. ఇందులోనేమో పిండి, ఇందులో రాక్ సాల్ట్ ఉంది. ఈ రాక్ సాల్ట్ కొంచెమే ఉంది. ఇది ఫినిష్ చేసేసి డబ్బా క్లీన్ చేసుకుంటాను. సో ఓల్డ్ డబ్బాలు అయితే ఇవే. కాస్త మినప్పప్పు ఉంది, మినప్పప్పు. ఇది సిసిమి సీడ్స్, నువ్వులు తెచ్చుకున్నా. అది నువ్వులు ఇందులో వేసుకున్నా. ఇది కారం డబ్బా. సో ఈ కారం డబ్బా రెడ్గానే ఉంది ఎంత వాష్ చేసినా, అందుకని అందులోని ఎండుమిరపకాయలు వేసుకున్నా. ఎలాగో కారం డబ్బా కదా అని ఎండుమిరపకాయలు వేసుకున్నా. ఇందులో వచ్చేసి బెల్లం వేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అలా వాక్ వచ్చాను నేను, మా హస్బెండ్, మా పాపని తీసుకుని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుద్ది. షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్లో కూడా చెప్పండి. ఈ మధ్యనే కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఆ వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉందనేది చెప్పండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.